బిగ్ బాస్ లోకి రైతుల పేర్లు, ఆర్మీ జవాన్ల పేర్లు చెప్పుకొని పోకుర్రి. మీకంటూ సొంత టాలెంట్ అనేది ఉంటది కదా! దాన్ని చూపించుకొని పోండి. ఎందుకంటే వాళ్ళ పేర్లు చెప్పుకొని మీరు టైటిల్ విన్ అయిన తర్వాత వాళ్ళకి మీరు హెల్ప్ చేయలేకపోతుండ్రు. మీకు చేతగానిది ఎందుకు ఆళ్ళ పేర్లు చెప్పుకుంటారు? ఇంకోటి మీకు సొంత టాలెంట్ ఉన్న వాళ్ళే అందుట్లోకి పోండి. ఇంకొక విషయం చెప్తున్నా. రైతు దేశానికి అన్నం పెడతాడు. జవాను దేశాన్నే కాపాడతాడు. వాళ్ళ పేర్లు చెప్పుకొని పోకండి. అర్థమైందా? మీకు సొంత టాలెంట్ ఉంటేనే పోండి. ఇంకోటి బిగ్ బాస్ యాజమాన్యానికి ఒకటే విజ్ఞప్తి చేస్తున్నా. ఏమిటిదంటే దయచేసి మీరు సామాన్యులను తీసుకోండి. అందుట్లో ఎవరు సామాన్యులు ఉన్నారండి? ఇప్పుడు సింగర్ ఝాన్సీ గారు 8,00,000 ఫాలోవర్స్ ఉన్నారు. ఆమె నిన్న మొన్ననే సింగర్‌గా సాంగ్స్ కూడా పాడుతున్నది. ఆ! ఆమెకు నెలకి ఎన్ని వేల రూపాయలొస్తాయి. ఒక 2, 3 ప్రమోషన్‌లు చేసినా కూడా మస్తు డబ్బులొస్తాయి. ఇంకోటి చెప్తున్నా, అందుట్లో ఒక ఆమె రాజకుమారి అనొచ్చింది. ఆమెకు సపోర్ట్ చేయండి. ఎందుకంటే ఆమె ఎంత పేద మధ్య తరగతి. అసలు ఆ పిల్లలను పెట్టుకొని భర్త లేకున్నా కూడా పిల్లలను సాకుతున్నది. అలాంటోళ్ళని గెలిపించి, అలాంటోళ్ళకి ఆదుకుంటే ఇంత మంచి పేరుంటది. ఇంకొక విషయం ఏమిటిదంటే సామాన్యులంటే ఎవరు? అసలు మినిమమ్ అకౌంట్‌లో ఒక్క రూపాయి కూడా లేనోళ్ళు. అర్థమైందా? అసలు వాళ్ళ పరిస్థితి బాగా లేకుండా టాలెంట్ ఉన్నా కూడా ఆన్‌లైన్ జాబ్స్ లేక మగ్గిపోతుంటారు చూడు. ఏదో కూలి పని చేసుకుంటుంటారు చూడు. వాళ్ళు అసలైన సామాన్యులు. అలాంటోళ్ళని వదిలేసి మీరు లక్షలు, లక్షలు, వేలు, వేలు కడిచ్చేటోళ్ళని ఎట్లా తీసుకుంటారు? ఇప్పుడు ఉప్పల్ బాలు ఉన్నాడు. ఆ ఉప్పల్ బాలు పాపం వాడు ఫ్యామిలీ కోసం ఎంతో కష్టపడి పని చేసుకుంటా అదోటి, ఇదోటి ఈవెంట్లు అవి ఇవి చేసుకుంటా ఆడు బిగ్ బాస్ అగ్ని పరీక్షకొస్తే అలాంటి అవమానాలు చేస్తారు. అసలు అగ్ని పరీక్ష అంటే ఏందండి? ఎవరికైనా టాస్క్ ఇయ్యాలే. లేకపోతే ఎవరినైనా ఏదైనా సరే మీరు డైలాగ్ చెప్పమనాలి. ఏదైనా యాక్టింగ్ చేసి చూపియమనాలి. వాని టాలెంట్ అడగండి. కాకపోతే అవమానించడం ఏంది దరిద్రంగా. ఇంకొకటి ఆ బిందు మాధవి గారు అసలు ఏం మాట్లాడుతున్నారు? అసలు ఎట్లా అంటారు ఆయనని డైరెక్ట్‌గా మీరు ట్రాన్స్‌జెండరా అని చెప్పేసి అంటే వాళ్ళు మనుషులు కాదా? వాళ్ళ దీవెనలు తీసుకుంటారు. వాళ్ళ ఇండ్లు ఓపెన్ చేసినా కూడా వాళ్ళని పిలిచి వాళ్ళ ఆశీర్వాదాలు తీసుకుంటారు. అలాంటోళ్ళని అట్లా అనుడు కరెక్ట్ కాదు. ఇంకొకటి ఏమిటిదంటే మెయిను బిగ్ బాస్‌లోకి నాగార్జున గారికి ఒకటే చెప్తున్నా. ఈ జడ్జిలను తీసేసి కొత్తోళ్ళని పెట్టండి. ఎందుకంటే వీళ్ళ వల్ల బిగ్ బాస్ షో అనేది బ్యాన్ అయ్యే అవకాశాలు కూడా ఉన్నాయి. ఎందుకంటే జనాలు తిట్టుకుంటున్నారు. జనాలు సపోర్ట్ చేసే విధంగా ఉండాలే. ఆ షో అనేది ఎంటర్‌టైన్‌మెంట్ షో. ఈయన నవదీప్ సంసార్‌లాగా ఒక వీడియో రిలీజ్ చేసిండు. ఏమిటిదంటే ఇగో 100 రోజులు నువ్వు అందుట్లో జీవిస్తావు కాబట్టి నీకిలాంటి సమస్యలు ఎదురైతే నువ్వెలా తట్టుకుంటావు? ఎట్లయితుంటావు అనంటే, అరే నువ్వే ఫస్ట్ ఇలాంటి డైలాగులను నువ్వే ఎంకరేజ్ చేసి తోలిస్తే, అసలు ఆ లోపలికి పోయిన తర్వాత ఇగ కొట్టుకుంటారు. ఇగ తన్నుకుంటారు. రక్తాలు గూడా ఒస్తాయి. ఇప్పటికైనా మారి బిగ్ బాస్ 10 అనేది కరెక్ట్‌గా మంచిగా మిడిల్ క్లాస్ వాళ్ళని తీసుకొని లోపలికి పంపియండి. అట్ట మీద ఎంతో మంది పని చేసే స్టూడెంట్లుంటరు. వాళ్ళని గూడా తీసుకోండి. ఓకేనా?